బీసీలకే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ అని చెప్పేసి కూడా ఇది ఒక వార్త అయితే మనం ఒకసారి వినిపించాల్సిన అవసరం ఉంటుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఎంపిక చేయడానికి 4 పేర్లను ప్రదేశ్ కమిటీ ప్రతిపాదించింది. సీఎం సూచనలతో నవీన్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ సిఎన్ రెడ్డిల పేర్లను పీసీసీ సోమవారం ఏఐసీసీకి పంపనుంది. నేడో రేపో వీరిలో నుంచి పార్టీ అభ్యర్థి ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. బీసీలకు రిజర్వేషన్ 42% పెంచుతూ జీవో ఇచ్చినందుకు జూబ్లీహిల్స్ టికెట్ను కూడా అదే సామాజిక వర్గానికి ఇవ్వాలని ఏఐసీసీ రాష్ట్ర కార్యదర్శి నేతలు కోరుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ హైదరాబాద్లో బలమైన బీసీ సామాజిక వర్గాల నుంచి 3 నేతల పేర్లను ప్రతిపాదించినట్టు సమాచారం. వీరిలో నవీన్ యాదవ్, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఓటర్లతో పరిచయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నవీన్కే టికెట్ దక్కే అవకాశం ఉన్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతుంది. అంజన్ కుమార్ యాదవ్ గతంలో సికింద్రాబాద్ నియోజకవర్గం పోటీ చేస్తానని చెప్పేసి కూడా ఇంకొకటి బొంతు రామ్మోహన్కు దాదాపుగా రాకపోవచ్చు. అంజన్ కుమార్ యాదవ్ కూడా దాదాపుగా నవీన్ యాదవ్ కనుక టికెట్ ఇస్తే సపోర్ట్ చేయకపోయే అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి నియోజకవర్గం పోతే మళ్ళీ నవీన్ యాదవ్ చేతిలో పెట్టాల్సి వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మీ అందరికీ తెలిసిందే కాబట్టి అదొకటి జరుగుతూ ఉంటుంది. ఇక సిఎన్ రెడ్డి పేరు అంటే కార్పొరేటర్ కాబట్టి అంత అవకాశం అయితే ఉండే అవకాశం అయితే లేదు. దీనికి సంబంధించి ఇప్పటికే చూస్తున్నాం మనం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో వాళ్ళు ప్రచార పదంలో దూసుకుపోతున్నారు. బాకీ కార్డుల పేరిట వాళ్ళు చేస్తున్నటువంటి అక్కడ ప్రచారం కూడా మంచి స్పందన వస్తుంది. దాంతోపాటు ఇక్కడ 3 మంత్రులు ఇప్పటికే పురమాయించింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ పొన్నం ప్రభాకర్ అయితేనేది, లేకపోతే వివేక్ వెంకటస్వామి, వీళ్ళందరూ కూడా జూబ్లీహిల్స్ పర్యటనలో కొన్ని ప్రతికూల పరిస్థితులు వాళ్ళకి ఎదురవుతున్నమాట వాస్తవమే. ముఖ్యంగా అక్కడ ఏదైతే ముస్లిం సోదరులకు సంబంధించి వాళ్లకు శ్మశాన వాటిక హామీ ఇచ్చేసి ఇప్పటికి కూడా అమలు చేయలేకపోయారని చెప్పేసి వాళ్ళు కూడా తిరగబడే అవకాశం ఉంది. దీంతోపాటు ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి ఇప్పుడే ఒక కొత్త అయితే వస్తూ ఉంది. ఏంటంటే అసలు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లు అనేది ఒక రెఫరెండం టైప్లో ఉండబోతున్నాయి. అంటే ఏంది నిజంగా ఈ ప్రభుత్వం ఇన్ని రోజులు చేస్తున్నటువంటి ఈ పని, ఇన్ని రోజులు ఈ పరిపాలన మీద ప్రజలు, అందులో హైదరాబాద్ ప్రజలు కొంచెం బాగా ముందస్తుగా ఉంటారు కాబట్టి వాళ్ళు అభివృద్ధిని చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎవరికి ఓటేస్తే ఈ బై ఎలక్షన్ల ప్రభావం డెఫినెట్లీగా కూడా రాష్ట్ర రాజకీయాల మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని పార్టీలు, అన్ని శ్రేణులంతా కూడా ఇప్పటికే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఉన్న నేపథ్యంలో కూడా దాంట్లో కొద్దిగా కొన్ని సర్వేలు మాత్రం చేస్తున్నటువంటి సర్వేల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక 10 నుంచి 15% ఎక్కువ ఓటింగ్ నమోదవుతుందని చెప్పేసి, ఎందుకంటే మాగంటి గోపీనాథ్కు ఉన్నటువంటి పేరు, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన దాంట్లో కూడా అక్కడి నుంచి బరిలోకి దిగడం, ఆ తర్వాత మైనార్టీల నుంచి ఎక్కువ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నాం. గత కొద్ది కాలంగా ఈ కాంగ్రెస్ పరిపాలన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ముఖ్యంగా ఈ హైడ్రా, ఆ తర్వాత కొన్ని కూల్చివేతల చర్యలు కూడా కొంచెం ఆ జూబ్లీహిల్స్ ప్రభావం పై పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ యొక్క జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఇప్పటికైతే బీఆర్ఎస్ పార్టీ 10 నుంచి 15% ఓట్ల మెజార్టీతో మాత్రం కొనసాగుతోంది. చూద్దాం రేపు పొద్దున ఏమైనా క్యాండిడేట్లు నమోదైతే అది కాస్త ఎంతవరకు వస్తుంది, ఏం కథ దాని మీద చూడాలి. అయితే ఏదేమైనా కూడా అభివృద్ధిని చూసి ఓటేసే దాంట్లో హైదరాబాద్ ప్రజలు ముందుంటారు. అందులో జూబ్లీహిల్స్ లాంటి ఇక్కడ దళిత ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు, అసలు ఇది కనుక ఈ బై ఎలక్షన్లో కనుక అధికార పార్టీకి దెబ్బపడ్డా ఇటు లేకపోతే ప్రతిపక్షాలకు సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళు వాళ్ళ వైపు మొగ్గు చూపినా లేకపోతే వీళ్ళ వైపు మొగ్గు చూపినా ఏ విధంగానైనా కూడా ఇది రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం గట్టి ప్రభావమే చూపే అవకాశం అయితే స్పష్టంగా ఉందని చెప్పేసి అనుకోవచ్చు.